నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సోమవారం తీసిన వీడియో అండి. బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే పెట్టవలసింది. కానీ నిన్న పొలానికెళ్ళి వచ్చి ఇంట్లో పని చేసుకునేసరికి పొద్దుగూకిందనమాట. ఇంకా ఆ టైంలో మళ్ళీ హెల్త్ పాడైతదిలే నెక్స్ట్ డే వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసుకోవాలని మా వారన్నారు. అందుకే నిన్నైతే వీడియో పెట్టలేదు. నిన్న పెట్టాల్సిన వీడియో ఈరోజైతే పెడుతున్నానండి. ఈ మధ్య అలారంతో పని లేకుండా 5 గంటలు అయ్యేసరికి మా ఊర్లో రాములవారి గుడిలో పాటలు వేస్తారు. ఇంకా మోతకి ఏదో ఇంట్లోనే మైక్ ఉన్నట్టే ఉండిద్దండి. అంత సౌండ్ వచ్చిద్దనమాట. ఆటోమేటిక్గా మెలకు వచ్చేసింది. కానీ ఈరోజు పొద్దున్నే లేచేసరికి ఆ పాటలు వినబడలేదు. సగం నేను ఆ పాటల వల్లనే మార్నింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒరిజినల్ పెట్టనమాట, కాపీరైట్స్ వస్తాయని. కానీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏమంటా ఉంటుందండి మాకు. పొద్దున్నే ఒకవైపు పక్షుల అరుపులు, మరోవైపు కోడి కోతలతో భలే ఉంటుంది ప్రశాంతంగా. దొరక్క ఈరోజు కొంచెం దొరికిందని చెప్పి అట్లా ఒరిజినల్ పెట్టేస్తాను. చాలా బాగుంటుందండి. ఇంకా పల్లెటూరు అంటేనే మెయిన్ ఇవే ఎక్కువ. నేను మీకు వీడియోస్లోనే ఎంత రియాలిటీగా చూపిస్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఒరిజినల్ పెట్టేసి అట్లా చూపించాలనిపించింది అనమాట. కానీ కాపీరైట్ వల్లనే ఆగిపోతాను. అంత బాగుంటుంది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మా చుట్టుపక్కల పక్షుల అరుపులు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. పోనీలో ఈ విధంగా అయినా వినిపిస్తున్నాయి అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. బట్టలు ఒకటే ఉతకలేదు, మిగతా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా బయట మొత్తం ఊడ్చేసి నీళ్లు పెట్టి ముగ్గు కూడా పెట్టేశాను. ఇంక బట్టలు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూర్ణిమకి ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట. తను అంటే 7:08 ఆ టైంకే వెళ్ళిపోవాలి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. అందుకని ఇంకా అవి నేను తర్వాత చేసుకుందామని ముందు వంట అన్నీ చేసేస్తే వీళ్ళు భోజనం చేస్తారని. మరోవైపు పిల్లల్ని కూడా లేపి వాళ్ళు కూడా ఒకవైపు రెడీ అవుతున్నారండి. ఇంకా పొయ్యి మీద అయితే అన్నం కడిగేసి పెట్టేసి మరోవైపు పప్పుచారు అయితే అంటే మరుగుతుందనమాట. ఇంకా బయట నేచర్ అంతా అలా ఒక వీడియో అయితే తీస్తున్నాను. మా నాన్నమేమో ఈ బంతిపూలు కోసి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే 200-300 వస్తాయి కదని అంటుంది. మా వారికేమో చేత కాదు, నాకు అంతకంటే చేత కాదు. ఎందుకంటే పువ్వులు ఎప్పుడు కూడా మార్కెట్లో పోయి మేము అమ్మలేదన్నమాట. ఇంకా మా వారేమో ఎందుకులే అలా ఉన్ని బాగుంటాయి కదా అని అంటున్నారు. ఇంకా మా నాన్నమేమో కనీసం కోసి గుమ్మానికైనా పెట్టు అంది. ఇంకా సరేలే నెక్స్ట్ టైం అట్లా ఒకరోజు కోసి గుమ్మానికి కడతానులే అని అయితే చెప్పాను. ఎందుకంటే ఇప్పటికైనా వస్తాయి కదా పండుగ. మొన్న శివరాత్రిగా కట్టాల్సింది కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చే పండుగలకి కడతాంలే, అంతకంటే ముందే ఒకసారి కోసి కట్టేస్తే మంచిది. ఎందుకంటే వృధాగా పోతున్నాయి కదా పువ్వులు. ఇంకా నెక్స్ట్ పప్పుచారు అయితే తిరగమూత పెడుతున్నానండి. ఇంకా అన్నం అయితే వాళ్ళకి చల్లారి పెట్టేశాను. ఇంకా పప్పుచారు అయిపోయాక వాళ్ళకి ముందు భోజనం పెట్టేస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఏదైనా బ్యాలెన్స్ పని ఉంటే కొంచెం నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వీళ్ళు ఉన్నప్పుడు నేను ఏ పని చేసినా కంగారుగా అంటే తొందరగా చేసుకుంటానమాట. హడావిడిగా ఉండిద్ది. వీళ్ళు వెళ్ళాక మాత్రం కొంచెం ఏదో తెలియని ఒక రిలీఫ్ అనమాట. ప్రశాంతంగా చేసుకోవచ్చులే అన్నట్టు. సాత్వికని కూడా ఈరోజు స్కూల్లో అయితే వదిలిపెట్టాలని. పప్పుచారు అయితే రెడీ అండి, వంట అయిపోయినట్టే. ఇంకా అంటే పూర్ణిమ ఎలాగో హాఫ్ డే వచ్చేసిద్ది కదా ఎగ్జామ్ రాసి. ఇంకా తనకి బాక్స్ ఏమీ లేదు, రేణుకి మాత్రమే బాక్స్ పెట్టి పంపించాలి. ఇంకా సాత్విక అంటే 10 ఆ టైం అప్పుడు మా వారు తీసుకువెళ్ళి మాట్లాడాలి కదా, ఎంతో కొంత జాయినింగ్ ఫీజు అయి కట్టి రావాలి కదా. సో అందుకని నేను తర్వాత తీసుకెళ్తానే రెడీ చేయంటేనే ఇంకా ఫస్ట్ రేణునైతే బస్కే పంపిస్తున్నానని చెప్పాను కదా ఈ మధ్య. ఇంకా తను అయితే రెడీ చేసేసాను. ఇంకా పూర్ణిమ అయితే మా వారే ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే చీరాల్లోనమాట తీసుకువెళ్ళి అంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టి వస్తున్నారు. ఎగ్జామ్ అప్పుడు వెళ్ళను, మళ్ళీ తనకి ఏమైనా బస్సు దొరకకపోతే లేట్ అయితే ఇబ్బంది కదా, అందుకని తీసుకువెళ్ళి వదిలిపెట్టి వస్తున్నారు. ఇంక ఇదిగో రేణు కూడా రెడీ అయిపోయింది. తను వెళ్ళి నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే బస్సు వస్తే నాన్నమ్మ ఎక్కించేసిద్ది. ఇంకా సాత్వికని అయితే స్నానం చేయాలి. తలకి ముందు రోజు అసలు తల నిండా ఇసుక పోసేసుకుంది. నాకు పిల్లలకి ఎప్పుడైనా ఎక్కువ తల స్నానాలు అంటే ఇవేనండి. మాది ఇసుక నెల కదా, అటు ఇటు ఆడుతారు బయటికి వెళ్ళి. ఇంకా ఇటు ఇంటికి వచ్చేసరికి తల నిండా ఇసుకుండిద్ది. దీనివల్ల నాకు డైలీ తలకి స్నానాలు అయిపోతాయి అనమాట ఒక్కోసారి. ఈ మధ్య అయితే మరీ 2 రోజులు వరుసను పోసాను ఈ తలలో ఇసుక వల్ల. మళ్ళీ ఇసుక ఉన్నా సరే తలంతా రోతగా ఉండిద్ది కదా, అదొకటి. అంటే కొంచెం కోపం వచ్చేసిద్ది. రోజు అంటే తలకి స్నానం అంటే జలుబులు కూడా వస్తాయి కదా, అయినా సరే ఇంకా చిన్నపిల్లలు ఏం చేస్తాం, ఇంకా తప్పదు. అందులో మా సాత్విక ఈ మధ్య మాటలు బాగా నేర్చింది. ఇంక అందుకని స్కూల్లో తీసుకువెళ్ళి పడేసాము. బాగానే వెళ్తుంది. 2-3 డేస్ నుంచి అయితే వెళ్తుందండి. కొంచెం పర్వాలేదు, హుషారుగానే ఉంది. మరి ఎన్ని రోజులు ఉండిద్దో తెలీదు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా ఈరోజు దీపారాధన అయితే చేసుకున్నానండి. దీపారాధన అయిన తర్వాత సాత్వికని రెడీ చేసుకోవాలి. ఇక్కడ పువ్వులు అయితే ఇంకా మా వారిని సెంటర్ నుంచి వస్తే అరటికాయలు అవన్నీ తీసుకురమ్మన్నాను, కానీ ఎప్పుడు పువ్వులు అడిగేదాన్ని. సరే పువ్వులు అడగలేదు, ఎందుకంటే మన ఇంటి ముందే ఇన్ని పువ్వులు ఉంటే ఇంకా బయట ఏం కొంటాను చెప్పండి. మామూలుగా అయితే బంతిపూలు ఇంకా చాలా ఉండే కానీ బంతిపూలు ఏం పెట్టలేదు.
గులాబీ పువ్వులు, నెక్స్ట్ చామంతులు, ఇంక ఎల్లో కలర్ అండి. ఇవి శివునికి చాలా ఇష్టమైన పువ్వులు. ఇవి ఈరోజు ఏందో నేను ఎప్పుడు కోసినా 2-3 పువ్వులకి మించి ఉండవు, కానీ ఈరోజు అయితే గుత్తులాగా అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కోసేసుకున్నాను. తర్వాత శంఖం పువ్వులు కూడా, చెట్లు చిన్నవైనా సరే పువ్వులు బాగానే వస్తున్నాయి. ఇంక ఇవి కూడా కోసుకున్నాను. మొత్తం పువ్వులన్నీ కలిపి ఈరోజు దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకున్నానండి. మా ఇల్లు చూసారా, చుట్టూ పచ్చదనంతో మొత్తం ఎలా నిండిపోయిందో. నిజంగా ఇలా నేను ఎప్పుడు వీడియో కొంచెం జూమ్ చేసి పెడతాను, కానీ ఈరోజు మొత్తం అంటే చిన్నది పెట్టాను అనమాట. అందుకని మొత్తం భలే కవర్ అయింది కదా. మా ఇంటి ముందు మొక్కలన్నీ ఇంత బాగా పెరుగుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు, ఏం వేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. డైలీ నీళ్ళు పెట్టడం తప్ప నేను ఏమీ చేయనండి. కాకపోతే ఆ టైం వస్తే అవే పెరుగుతాయి. ఇంకా చామంతులు అంటే వాటి టైం అయిపోయినాయి కాబట్టి కొంచెం అలా స్లో అయిపోతాయి. ఇంకా బంతిపూలు ఇప్పుడిప్పుడే ఎల్లో కలర్ లేవు, ఓన్లీ రెడ్ కలర్లో మాత్రమే బాగా వస్తున్నాయి. ఇంక ఇంటి ముందు రెడ్ కలర్ గార్డెన్ ఉంది కదా, అది కూడా నేను ఏమీ వేయను, అవే వాటంతట అవే వస్తాయి. ఇంకా టమాటా చెట్టు మాత్రమే కాయలు చాలా దిగినాయండి. మరి అవి ఎప్పుడు పళ్ళు అవుతాయని చూస్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో అట్లా పండించినవి కొంచెం రుచిగా ఉంటాయి అన్నమాట బయట కొనేవాటికంటే. నెక్స్ట్ దీపారాధన కూడా చేసేసుకున్నానండి. దేవుడి కింద పటాల కింద పెట్టి క్లాత్ వాష్ చేశాను అనమాట. అందుకని ఇట్లా కింద పెట్టేస్తాను. న్యూస్ పేపర్ కూడా లేదు, కానీ ఇలా పువ్వులతోటి మొత్తం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను దీపారాధన. అన్ని పువ్వులు కూడా మన ఇంటి ముందే చూసారు కదా ఎన్ని వచ్చినాయో. మందారు కూడా ఈరోజు వచ్చింది. ఇంకా దీపారాధన తర్వాత సాత్వికని అయితే రెడీ చేశాను. ఇంకా వాళ్ళ నాన్నేమో నీలపతికి వెళ్ళారనమాట. అంటే పూర్ణిమని వదిలిపెట్టి వచ్చి ఈరోజు నీలపతి కొంచెం లేట్ అయింది, అటు వెళ్ళి రావడం వలన ఆలస్యమైందనమాట. అయినా సరే పెట్టుకొని వచ్చి సాత్వికని వదిలిపెడతాను అన్నారు. ఇంకా సరేలని చెప్పి రెడీ చేస్తున్నాను. ఇంకా పైన చూసారా న్యూ స్టాక్ అనమాట. ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టేశాను. మల్కోటన్లో తీసుకొచ్చాను అనమాట స్టాకు. ఇంకా అవైతే ఈరోజే ఓపెనింగ్ కూడా చేసుకున్నాను. ఇంట్లో చక్కగా సోమవారం దీపారాధన చేసుకున్నాను కదా, కొంచెం పసుపు రాసి అవి కూడా ఓపెనింగ్ చేసేసాను. ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానమాట. మా సాత్విక అల్లరంతా కూడా అసలు ఏదో ఆడుకుంటుందో అనుకుని నేను అంతగా గమనించలేదు, కానీ ఆ చూపు తిప్పడం కానీ, మహానటి సావిత్రి గారు చనిపోయారు కానీ నా చిట్టి తల్లి రూపంలో ఉన్నట్టే ఉన్నారనమాట. అసలు ఇంకా మీరు వీడియోలో చూస్తేనే ఎంత ముచ్చట పడుతున్నారు. రియల్గా మా సాత్విక అల్లరి అసలు అమ్మో, నేనే ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి. ఎందుకంటే రేణు అయితే పిచ్చిది పాపము, అమాయకురాలు. కానీ సాత్విక అలా కాదు. నేను మా వారు కూడా దీని తెలివితేటల ముందు పనికిరామన్నమాట. అలా ఉండిద్ది. చూపిస్తానండి ఆ ముందు రోజుల్లో. మా సాత్విక స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడు ఎలా ఉండిద్దో చూడాలి. అలానే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం లైఫ్లో అయితే చేంజ్ వచ్చిందండి. యూట్యూబ్ పరంగా అయితే నేను మా వారు ఎప్పుడు కూడా అనుకుంటాము యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా మంచిదైంది, చాలా మంచిదైంది. అలా అని మరీ అంత సక్సెస్ వచ్చిందని అయితే ఏమీ చెప్పలేనండి, కానీ పర్వాలేదు. కొంచెం సంతృప్తి అనమాట. యూట్యూబ్ అనేది నార్మల్గా అయితే అంత అంటే క్విక్ అవ్వదు ఎవరికి కూడా, చాలా టైం పట్టిద్ది. కానీ కొంచెం టైం అయినా సరే మంచి గుర్తింపు వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కామెంట్స్లో కానీ లేదంటే ఫోన్ చేసి చాలా పెద్ద వాళ్ళు నిన్ను నా కూతురు లెక్కనే చూసుకుంటున్నానమ్మా అన్నప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఆనందం అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. నన్ను ఇంత మంచిగా ఆదరించి సపోర్ట్ చేసి మీ ఇంట్లో ఒక మనిషిలా నన్ను చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి నాకు. తాతయ్య అయితే టీవీ చూస్తున్నారనమాట. తాతయ్యది టీవీ టైం ఇప్పుడు. ఏమైనా సినిమా వార్తలు అట్లా వచ్చి 11 ఆ టైము 12 వరకు చూస్తారు. ఇంకా తర్వాత వెళ్ళి కాసేపు ఒక ముద్ద అన్నం తిని పనుకుంటారు. ఇంకా సాత్వికని రెడీ చేసి మా వారికి ఫోన్ చేశాను. ఇంకా మా వారు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా నేనేమో బట్టలు ఉతికేసాను కదా, ఇంకా అవి అయితే ఆరబెట్టలేదు. అంటే స్నానం చేయకముందే బట్టలు ఉతికేసానండి, కాకపోతే ఆరబెట్టలేదు. ఆ తర్వాత అంతా పని అయ్యి దీపారాధన అయ్యాక తిరిగ్గా ఆరబెట్టుకుందామని. ఎండ కూడా అసలు చూసారు ఎలా ఉందో, కాలు కాలిపోతున్నాయి. వేసవికాలం అయితే ఇంకా వచ్చేసిందండి. మాకైతే మొన్నంతా మబ్బు పట్టి చిన్న చినుకులు పడినాయి అనమాట. పెద్దగా ఏమీ పడలేదు, జస్ట్ అట్లా చినుకులు పడి అయిపోయినాయి అంతే. అంటే ఇంకా ఎండాకాలం వచ్చేసినట్టే అర్థము. అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మాకేదో పందిరి కింద కాబట్టి దొండకాయలు కోయడము పెద్దగా ఎండ అనిపించదు, కానీ మామూలుగా మిరప చెట్టులో పని చేయాలంటే మాత్రం కష్టమే. ఇంక ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కాయలు కోసేది కూడా పెట్టుకున్నాము. అప్పటి వరకు లేదు, కానీ మధ్యాహ్నం నుంచి వెళ్ళామన్నమాట. ఇంకెందుకో పూర్ణిమని కూడా మా వారైతే ఎగ్జామ్ రాసేసింది, ఫోన్ చేస్తే ఇంక వెళ్ళి తీసుకొచ్చేసారు. సాత్విక్ అయితే బాగానే ఉంది, టాటా చెప్పింది నవ్వుకుంటానైతే అంటున్నారు. ఇంకా ఏమైద్దో, సాయంత్రం వరకు ఉండిద్దో, ఈ మధ్య ఏమైనా ఫోన్ వచ్చిద్దేమో చూడాలి. ఇంట్లోనే తినడానికి ఏమీ లేవన్నమాట, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏమైనా తీసుకురా 2 రోజులు నేను చెప్తేనేమో ఇంక ఇప్పుడు పూర్ణిమని తీసుకొస్తా, తన్నే తీసుకెళ్ళి ఏమేమి కావాలో అన్నీ ఒక 4-5 రకాలు అయితే కొనుక్కొచ్చారు. ఇంట్లోనే గులాబీ పూలు చేశాను కదండి, వీళ్ళేదో తెగ తినేస్తారు అన్నట్టు 1.5 గంట నిలబడి కష్టపడి వండాను. ఇంకా తీరా వీళ్ళేమో
ఎంతైనా బయట వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఇంట్లో లేవు. ఒక్క మా సాత్వికనండి అడిగి మరీ అమ్మ నాకు అవే కావాలని చెప్పి మరీ తీసుకొని తింటుంది సాత్విక మాత్రమే. రేణు కూడా బయట తిల్లు ఎక్కువ. ఇంకా మావారేమో ఏమైనా ఇంట్లో వండొచ్చు కదా అంటారు. ఇంకా తీరా వండితేనేమో తినరు వీళ్ళు. ఇంకేమీ వండనులే అంటేనో లేదులే నువ్వు బయట పెట్టి ఎందుకు అవి అవ్వవు నేను చూస్తాను అవ్వగొట్టేస్తాము అంటారు. మళ్ళీ కాసేపు అలా ఇంటి దగ్గర మాట్లాడుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసి 2:30 ఆ టైంకి అయితే చెట్ల కాడికి వచ్చామండి దొండకాయలు కోయటానికి. ఇంకా రాగానే గుర్రం గుడ్డదైనా దానా తప్పదు అన్నట్టు మేము వచ్చి చేసి అంటే పని ఎక్కువ ఏం చేసినా చేయకపోయినా సరే అయితే ఏదో ఒకటి చల్లగా పోయాల్సిందే. లేదంటే ఇంటికి వెళ్ళిపోతాము. కూలోళ్ళకి వస్తే అంటే మనుషులు కూలికి వస్తే పోస్తారు, మేము వస్తే పొయ్యమని చెప్పి మా వారిని దెప్పి పొడుస్తామన్నమాట. ఇంకా వెళ్ళి అట్లా తీసుకొచ్చారు బాదం పాలు. ఇంకా అయితే తాగేసి మిగతా కొరవ కాయలు అయితే కోసేసాము. 2 గోతాలు అయినాయి. కాయలు చూస్తారు, ఇవి లావు కాయలండి. మామూలుగా మీరు మార్కెట్లో సన్నకాయ చూస్తారు కానీ ఇవి లావుకాయ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మా వారైతే కొంచెం కొరవ 1/2 బకెట్ ఉంటేను కోస్తున్నారు. ఇంకా అంటే అందులోకి సరిపోవంట. అప్పటికి కోసాము. మీరు వెళ్ళిపోండిలే నేను నడుము నొప్పి వచ్చేస్తుంది పద్దా నిలబడి కోసినా సరే. అందుకని ఇంకా నేను పూర్ణిమ ఇంటికి బయలుదేరిపోయాము. మా వారేమో అవి గోతాలు కుట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటానులే మీరు వెళ్ళండి అంటేను. ఇంక ఇదిగో కొంచెం కాయలు అయితే ఇంటికి తీసుకెళ్తున్నాను. కూరగాయలు ఏమీ లేవండి, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏమీ లేనప్పుడు మా దొండకాయలే గుర్తొస్తాయి. ఇవే గత అవుతాయి అనమాట. ఇంక ఈ చైనా అప్పుడెప్పుడో చెట్ల కాడ పడేసాను, ఇంకా గుర్తులేదు. ఈరోజేమో కాయలు కోస్తుంటే కాళ్ళకి తగిలింది. ఇంకంతా బాగుందని చెప్పి ఇంకా తీసుకువెళ్తున్నా. పిల్లలకి ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఇంక ఈ దొండకాయలు రేపు ఉదయం కూర వండాలి. కలుపు మొత్తం మొన్నే తీపించామండి. కలుపు అయితే ప్రెజెంట్ లేదు కానీ మళ్ళీ చిన్నగా తన్నుకొస్తుంది. వచ్చిన డబ్బుల సంగతి పక్కన పెడితే కలుపులు తీపియడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసాక సాయంత్రం పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకొని ఇంక ఇది 7 షూట్ చేసిందనమాట. అప్పుడే పాలు వస్తాను ఇంకా కాఫీ కలపమంది పూర్ణిమ. ఇంకా తాతయ్య కూడా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా అందరి తాగినట్టు ఉండేది కానీ పాలన్నీ కొంచెం పిల్లలకి తాగడానికి పక్కన పెట్టి మిగతా కాఫీ కలిపేస్తాను. మా వారేమో సాత్వికని వెళ్ళి నేను తీసుకొస్తా 3, 4 అయ్యేసరికి అన్నారు. ఎందుకులే బాబాయ్ వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తే అలా అప్పుడు వెళ్తులే, ఎందుకంటేను ఇంకా సాయంత్రం ఎలాగో రేణు బస్కి వచ్చింది కదా, బస్కి ఇద్దరు కలిసి వస్తారులే చిన్నగా అలవాటు పడిద్దే అన్నాను. ఇంకా అయితే వెళ్ళలేదు తనే. ఇంకా రేణుతో పాటు బస్కి వచ్చేసింది. కాకపోతే ఇక నుంచి నేనే ఇంకొంచెం చీకటి అంటే 4:30కి 5ంటికే లేవాలి. మామూలుగా అయితే 5:30 పాతొక్క అలా నిద్ర లేచేదాన్ని కానీ ఇక నుంచి కరెక్ట్గా 5 గంటలకు లేస్తేనే వెళ్ళని రెడీ చేసి అంటే ఇంట్లో పనులు చేసుకొని పంపించడం అవుతుంది. నెక్స్ట్ మంత్ వాషింగ్ మిషన్ కూడా కొనుక్కుందామని అయితే డిసైడ్ అయ్యానండి. పద్దాక ఎక్కువగా అక్కడే నాకు టైం అంతా సరిపోతుందనమాట. మళ్ళీ వచ్చిన ఆర్డర్స్ రాసుకోవటము, డిస్పాచ్ చేయడం, ఇంకా కొత్తగా బిజినెస్ ఒకటి యాడ్ అయింది కదా, సో దానివల్ల నాకు ఇంకా టైం సరిపోవట్లేదు. అందుకని మా వారైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకుందులే అన్నారు. తాను రెడీగా ఉన్నారు కొనటానికి. నేనే అసలు వద్దని ఆపుతా వస్తున్నానమాట. ఊర్లో మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు వీళ్ళు ఏదో అంటే వాషింగ్ మిషన్ అంటే ఏదో ఉన్న వాళ్ళకి మళ్ళీ అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. సో అందుకని ఎప్పుడు అదైతే అవాయిడ్ చేసుకుంటూ వచ్చానమాట. కానీ ఇప్పుడు బిజినెస్ పర్పస్ మీద అయితే కొంచెం టైం సరిపోవట్లేదు. మళ్ళీ ఇద్దరిని రెడీ చేసి పంపించుకొని ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకనండి నెక్స్ట్ మంత్ అయితే తీసుకుంటున్నా. చాలామంది ఏమో మీరు ఎక్కడి నుంచి స్టాక్ తీసుకొస్తారు, అసలు ఈ బిజినెస్ గురించి ఏంటి అనేది కొంచెం చెప్పండి అంటారు. కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదండి, నాకు ఇప్పుడే దీని లోతు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా పూర్తిగా తెలిస్తేనే కదా చెప్పగలను. ఒక స్టాక్ నేను తీసుకొస్తున్నాను అంటే తన వెనకాల 1కి 2 సార్లు ఎంత సెర్చ్ చేస్తాను అండి, ఎక్కడ రీజనబుల్ ప్రైస్లో వస్తాయని. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టినా మళ్ళీ పోవు. సో రీజనబుల్ ప్రైస్లో ఉండాలి, మంచి క్వాలిటీ ట్రెండీ కలెక్షన్ కావాలి అంటే వెనకాల చాలా కష్టం ఉండిద్ది. నేను ఇవన్నీ వీడియోస్ షూట్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటేనే అది కూడా ఒకవైపు సెర్చ్ చేసుకుంటానమాట. మీకు అంటే నేను వీడియోలో సారీ చూపించినంత ఈజీ కాదండి, దాని వెనకాల నా కష్టము చాలా స్ట్రెస్ ఉండిద్ది. అయినా సరే ఏదో ఎక్కడో ఒక సక్సెస్ వచ్చిద్దిలని చిన్న ఆశతోటి అలా ముందుకు వెళ్తున్నాను. కానీ నాకు తెలిసిన తర్వాత నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి బిజినెస్ గురించి. కానీ కొంచెం నన్నైతే తిట్టుకోకండి, ఎందుకంటే స్టార్టింగ్ కదా, సో నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా మా వారేమో వంట ఏం చేయనంటేనేమో చపాతీ చేయమని అడిగారు. ఇంకా సరేనని చెప్పి చపాతీ అంటే నాకు ఇలా కూర ఉంటేనే నచ్చిద్ది, తినాలనిపించిద్ది. అయితే ఫస్ట్ ఒకవైపు పిండి కలిపేసి పూర్ణిమకి ఇచ్చేసాను, చపాతీలు పాముతుంది. ఇంకా నేనేమో ఇక్కడ కూర అయితే రెడీ చేస్తున్నా. కూర అయిపోయిందంటే ఒకవైపు చపాతీ వేపేసి పిల్లలు పెట్టేస్తే తినేసి పనుకుని పోతారు కదా, అందుకని కూర ఫస్ట్ చేసేస్తాను. ఒకవేళ టిఫిన్ పెట్టినా సరే అంతేనండి, చట్నీ ముందు చేసేస్తానమాట.
ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది. మొన్న తిరునాళ్ళలోని ఐరన్ తవా తీసుకున్నాను కదండి, ఇంక ఈరోజు అయితే ఓపెనింగ్ చేశాను. ఎక్కువగా ఇది సగం చపాతీల కోసమైనా తీసుకున్నాను, కానీ ఎందుకో నాకు ఇది ఫస్ట్ టైం కదా, సో ఏదో కొత్తగా అనిపించింది అనమాట. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసి వాళ్ళకైతే ఒక ప్లేట్లో వేసి ఇచ్చేసాను. పూర్ణిమ తినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇవి అయిపోతే అందరం కూడా తినేసి పెందలకాయ నిద్రపోవాలి. మా వారు మళ్ళీ ఉదయం మార్కెట్కి 3:30కి వెళ్తారనమాట. అంటే కాయలు కోసాం కదా, అందుకని ఈరోజు పెందలకాడ అందరికీ స్నానాలు కూడా అయిపోయాయి. ఇంకా చక్కగా టీవీ చూస్తూ అందరం కూడా తినేసామండి. ఇంకా చపాతీలు భలే సాఫ్ట్గా వస్తాయి. నాకు అదొకటి బాగా నచ్చిద్దండి, సాఫ్ట్గా చేస్తాను. మా వారికి సాఫ్ట్గా ఉంటేనే పూర్ణిమ కూడాను తింటారు, గట్టిగా ఉంటే ఇంకా అలా పక్కన పెట్టేస్తారు కానీ అస్సలు తినరు. ఇంకా కర్రీ కూడా బాగా కుదిరింది. దుంపలు ఎక్కువ వేసుకున్నాను నాకు ఇష్టమని. ఇంకా వీళ్ళేమో అచ్చంగా దుంపలు ఉడకబెట్టి కుర్మాలా చేయమన్నారు. అప్పటికే దుంపలు తోలు తీసేసాను అనమాట, అందుకని ఇలా వండేసాను. మొత్తానికి ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.